నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంపాదించిన దానిలో కొంత భాగం దాన ధర్మాలు చేయండి. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హితవు. శ్రీ వీర హనుమాన్ విజయయాత్రను ప్రారంభించిన మంత్రి అల్లోల. శోభయాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ముంబై డోల్తాషా బృందం. కన్నుల పండుగగా శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమాంబ కళ్యాణోత్సవం. ఒక్కో రోజు ఒక్కో వాహనంపై ఊరేగుతూ దర్శనం ఇవ్వనున్న అమ్మవారు. వరంగల్ పశ్చిమలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం. డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి ధీమా. ఇక డీటెయిల్స్ చూస్తే, మనం సంపాదించిన దానిలో కొంత భాగం దాన ధర్మాలు చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా దేవరుప్పల మండలం పెద్దమూడు గ్రామంలో కంఠమహేశ్వర స్వామి గుడి ప్రహార గోడ నిర్మాణానికి ప్రారంభోత్సవం, సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ఆవిష్కరించడానికి వచ్చిన ఆయనకు బబ్బూరి శ్రీకాంత్ గౌడ్ దంపతులు సహడప్పు చప్పులతో మహిళలు బోనాలతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆకవరం సృజన పెద్దారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు తీగల దయాకర్ గౌడ్, మండల నాయకులు పల్లా సురేందర్ రామరెడ్డి, బస్వ మల్లేష్, బండారి రాములు పాల్గొన్నారు. ఎందుకంటే మా పెద్ద మడుగులు కూడా నా నుంచి నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ కార్యక్రమాలు మన తెలంగాణ గవర్నమెంట్, మన కేసీఆర్ గారు ఆధ్వర్యంలో మన మంత్రి గారు ప్రతి ఒక్క కులానికి అందరికీ మన కాన్స్టిట్యూన్సీ వైజ్ గా ఎస్డిఎఫ్ నిధులు తెచ్చి ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. అభివృద్ధి మలేషియా చెప్పినట్టు అభివృద్ధి అయితే అయిపోయింది, మళ్ళీ అయిపోయింది కానీ ఊరుకుంటారు. అయినా కూడా మళ్ళీ ఎట్లా ఏం చేయాలనే ఉద్దేశంతో ఎవరైనా కూడా మనం అందరూ చేయలేదు. సారంతో సారే మనకు అన్ని తీసుకొచ్చి మీకు ఇవ్వడం తీసుకున్నా అని చెప్పి మన వేరే చేస్తున్నారు. అటువంటి మనసున్న మహారాజు మన దయాకర్ రావు గారు. అటువంటి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరూ అంటున్నారు నేను ఏదో చేశాను అది ఇది అని. నా ఉద్దేశం ఏంటంటే, తల్లిదండ్రులకు గుడికి ఇంట్లో ఆడపిల్లలు పెట్టకుండా ఎక్కడ చూసుకోవాలి అనే ఉద్దేశంతో ఎంతైనా కూడా పెట్టుకుంటూ వెళ్ళిపోయాను. అంటే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవరీవన్. అత్తలు కోసపడ్డారు కానీ కోడలు సుఖపడతాను. అత్తలు పాప రోడ్ల పడి తిరిగేది, ఇప్పుడు కోడలు ఇంట్లనే మంచిగా తిప్పుకుంటాను. నల్లా అంటే అది తాగిచ్చింది గోదావరి కృష్ణ వాటర్ తాగిచ్చింది కేసీఆర్ గారు. మీరు పెద్దమ్మడు మొత్తం కరువు, బోర్లలో నీళ్ళు లేకపోయేది, బావులలో నీళ్ళు లేకపోయేది. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అందరూ కూడా మనం ఆలోచించుకోవాలి. చెక్ డ్యామ్లు కట్టడం వల్ల ఎంత దూరదృష్టి ఆలోచించానో, వారి మీద ఒక చెక్ డ్యామ్ మీద ఎడారి ఉండేది. నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారి మీద చెక్ డ్యామ్ కట్టడం వల్లనే ఇలా బావిలల్లో బోర్లలో నీళ్లు ఉండేది. అది గుర్తుపెట్టుకోండి. నేను వర్తనపేట ఎమ్మెల్యే ఉన్నప్పుడు వర్తనపేటలో 25 ఏళ్ళ కింద ఒక చెక్ డ్యామ్ పెట్టాను. వర్తనపేటలో తాగినందుకు నీళ్ళు దొరకపోయేది. ఆ చెక్ డ్యామ్ కట్టడం వల్ల బోర్లలో బావులలో నీళ్ళు వచ్చిందని ఇలా మీ బావి మీద మొత్తం చెక్ డ్యామ్ కట్టడం వల్లనే ప్రతి బావిలో ప్రతి బోర్ల నీళ్ళు ఉన్నాయి. అది ఎగ్జాంపుల్ చెప్తున్నా. కేసీఆర్ చేయబట్టి గోదావరి నీళ్లు కూడా మనకు వచ్చి ఇలా చెర్లు కూడా, మీరు పెద్ద మడుగుకి వస్తే ఏమనేది, ఆ రోజు మా చెర్లకు నీళ్ళు తీసుకొస్తా కాదనేది. మీరు ఏం చేయకున్నా పర్వాలేదు, ఇలా చెర్లకు కూడా నీళ్ళు తీసుకొచ్చాను. దయచేసి నేను మిమ్మల్ని కేసీఆర్ దేవాలయ ఎన్ని మనకు పనులైనవి. రైతు బంధు ఇచ్చాడు. ఇవాళ పెద్ద మడుగుకు మనం ఆ రోజు 6-7 గంటలు వచ్చేది. ఇవాళ మంచి కరెంట్ ఇచ్చాడు. మోటార్లు కాలిపోయేది, స్టార్టర్లు కాలిపోయేది, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయేది. రైతులు బాగుపడ్డారు. అందరూ కూడా కేసీఆర్ సహకారంతో. నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ పెద్దమడుగు గ్రామస్తులందరూ. నిర్మల్ జిల్లా కేంద్రంలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో చేపట్టిన శ్రీ వీర హనుమాన్ విజయయాత్రను మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన దేవరకోట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఏర్పాటు చేసిన హనుమాన్ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి శోభయాత్రను ప్రారంభించారు. ఈ శోభయాత్రలో ముంబైకి చెందిన డోల్తాషా బృందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శోభయాత్ర సందర్భంగా ధర్మశాస్త్ర యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తాగునీరు పంపిణీ జిల్లా ఎస్పీ సిహెచ్ ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు.
హనుమాన్ మాలాధారులకు కౌన్సిలర్ రాజేందర్ ఆధ్వర్యంలో పండ్లను పంపిణీ చేశారు. శోభయాత్ర సందర్భంగా నిర్మల్ పట్టణం కాషాయమయంగా మారింది. ప్రతి ఒక్కరూ కాషాయ జెండాలు చేతబట్టి జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ శోభయాత్రలో పాల్గొన్నారు. శోభయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలోని కొత్తపేటలో నెలకొన్న శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమాంబ అమ్మవారి జాతరలో భాగంగా కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త శివకుమార్ మాట్లాడుతూ అమ్మవారి జాతర కార్యక్రమాలు 15 రోజుల పాటు నిర్వహించడం సాంప్రదాయంగా వస్తుందని అన్నారు. ఇందులో భాగంగా ఒక్కో రోజు ఒక్కో వాహనంపై అమ్మవారు ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇస్తున్నారని అన్నారు. అమ్మవారి కళ్యాణోత్సవం సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకొని దర్శించుకున్నారని అన్నారు. అనంతరం భక్తులు అమ్మవారి పేరుపై కానుకలు చదివింపులు చదివించుకున్నారని తెలిపారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేస్తామని అన్నారు. అమ్మవారికి ముగి సంతోషంగా మరీ కోరుతున్నాం. శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమాంబ కళ్యాణ ఉత్సవం జరిగినది కాబట్టి అమ్మవారి ముగి సంతోషంగా మరీ కోరుతున్నాం. శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమాంబ కళ్యాణ ఉత్సవం జరుగుతున్నది కావున ముగి సంతోషంగా మరీ కోరుతున్నాం.
శ్రీ ప్రసన్న సత్యవతి గంగమ్మ దేవస్థానం జరుగుతున్నది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని డీసీసీబీ మాజీ చైర్మన్ చెంగా రాఘవరెడ్డి అన్నారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా హన్మకొండ 8వ డివిజన్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ చేసింది ఏమీ లేదని ఘాటుగా విమర్శించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. ఇంటింటికి తిరిగి ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కట్ల శ్రీనివాస్, కేతరి భరద్వాజ్, మాజీ కార్పొరేటర్ రేపల్లె శ్రీనాథ్, కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్, సయ్యద్ విజయశ్రీ, రజలి, రేపల్లె రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు. కదా నువ్వు పార్లమెంట్లో ఇంతమంది పార్లమెంట్లో ఉంటే నీ పార్లమెంట్లో కోచ్ ఫ్యాక్టరీ గురించి ఒక్కరన్నా మాట్లాడిందా అని అడుగుతా ఉన్నా. కోచ్ ఫ్యాక్టరీ గురించి మా 3 ఎంపీలు 4 ఎంపీలు ఉంటే మా ఎంపీలతో నేను మాట్లాడించిన దమ్ముందా నీకు దమ్ముందా అని చెప్తున్నా. నువ్వు ఒక ఎమ్మెల్యే తాను, నీ ఏ ఎమ్మెల్యే కాదు, మా పార్లమెంట్ సభ్యులతో మాట్లాడించిన. మా 10,000 ఉద్యోగాలు వస్తే ఈ ఈ ప్రాంతంలో 1,00,000 కుటుంబాలు బాగుపడతాయి, విద్యార్థులు బాగుపడతారు, యువకులు బాగుపడతారు, పాలవాళ్ళు, కుక్క వాళ్ళు అందరూ చిన్న కార వ్యాపారస్తులు బాగుపడతారని మేము పోరాటం చేసినాం. నువ్వేం పోరాటం చేసినావు అడుగుతున్నావు. తెలంగాణ సెంటిమెంట్ పేరు చెప్పుకొని ఓట్లాడుకుంటున్నావు తప్ప, దళితుల బలితులైన వర్గాలతో పేరు చెప్పి ఓట్లాడుకుంటున్నావు తప్ప ఏమి అభివృద్ధి చేసినావో చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఇంకో పెద్ద కుట్ర జరగబోతా ఉన్నది. ఇలా కొత్తగా 1000 పడకల ఆసుపత్రి కడతా, 500 పడకల ఆసుపత్రి కడతా అని చెప్తా ఉన్నారు. ఇలా సెంట్రల్ జైలు ఇలా ఆసుపత్రి కడతా ఉన్నారు. అది ఏ పెద్ద కుట్ర. ఆడ కడతాడు, ఎంజేను ప్రైవేట్ పరం చేసి ఇలా అమ్ముకునేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి మీకు సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఆ ఎంజేను మన ఓరువేలు జిల్లా అంటే మీ అందరికి తెలిసినమే. ఇక్కడి నుంచి వెళ్ళి మహారాష్ట్ర, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి వెళ్ళి మహారాష్ట్ర నుంచి వెళ్ళి ఇలా అందరూ ఈ ఎంజేంకి వస్తారు. ఎంజేంలో మీ అందరికి తెలిసిన విషయంలే ఆఖరికి ఎలుకలు కలిసి చచ్చిపోయే రోజులు వచ్చినాయని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఏ ఎమ్మెల్యే పట్టుకోకు అవగాహన ఉన్నదా లేదా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా మధ్యతరగతి రైతుల మీద, కూలీల మీద, చిన్న సన్నకారి వ్యాపారస్తుల మీద ఆ ప్రభావం పడుతుందా లేదా నీకు తెలవాల్సిన అవసరం ఉన్నది. మీరు అధికారంలోకి వచ్చినాక ప్రభుత్వ ఆస్తులన్నీ అదాని అంబానీలకు కట్టబెట్టుకుంటూ భారతదేశాన్ని ఒక వ్యాపార రంగంగా మారుస్తూ ఉన్నారన్న సంగతి మా రాహుల్ గాంధీ గ్రహించి భారతదేశము మళ్ళీ బీజేపీ ప్రభుత్వము అధికారంలోకి వస్తే కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టించి భారతదేశము ఒక సెక్యులరిజం భారతదేశంలో అన్ని కులాలకు, మతాలకు తావున్న ఈ భారతదేశంలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజలు ఇంకా 30 సంవత్సరాలు వెనుకపోతారు, ఆదిమ సమాజాన్ని గుర్తు చేస్తారనే లక్ష్యంతో వారు పాదయాత్ర చేశారు. జెడ్ కేటగిరీ ఉన్నారు, ప్రాణానికి నష్టం పైన పర్వాలేదని మీ అందరికీ ఒకసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఈ దేశం కోసం త్యాగం చేసిన ఇందిరాగాంధీ పార్టీ, ఈ దేశం కోసం ప్రాణాన్ని లెక్క చేయకుండా 2020 విజన్తో ప్రపంచ దేశాలని దాటించిన మా రాహుల్ గాంధీ. కాబట్టి ఈరోజు మా రాహుల్ గాంధీ గారు కూడా ఈ చావు లెక్క కాదు, చలికి భయం
అనారోగ్య బాధితులు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన అనంతరం అప్పులు చేసి ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆర్థిక భరోసా అందిస్తుందని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర అన్నారు. గోదావరిఖనిలోని తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని 17 మంది లబ్ధిదారులకు 13,33,000 రూపాయలు విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద సుమారు 11 కోట్ల రూపాయల చెక్కులను నిరుపేద కుటుంబాలకు అందజేశామని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రతి ఒక్కరూ రుణపడి ఉండాలని కోరారు. పెనుగొండ గణేష్ 3వ డివిజన్, 4వ డివిజన్ దువాసి సాయి వినోద్, పదమూడవ డివిజన్, 3వ డివిజన్ బండారి భాగ్యలక్ష్మి, 37వ డివిజన్ బండారి భాగ్య, భీమనపల్లి శ్రీనివాస్ 41వ డివిజన్, మొగిలి శంకర్, పెసరి మల్లేష్ తర్గ మండల్, హలో పేదలు చాలామంది దవాఖానాలలో బిల్లులు కట్టి అప్పుల పాలైనటువంటి వాళ్లకు సుమారు 11 కోట్ల రూపాయల వరకు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ యొక్క 13 చెక్కులు, 17 చెక్కులు 13,33,000 రూపాయలకు సంబంధించినటువంటి చెక్కుల పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతోని ముందుకు పోవడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క నేపథ్యంలోనే ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క గడపకు కేసీఆర్ గారి సహాయం అందుతూ ఉన్నది. గతంలో పరిపాలన చేసినటువంటి ఏ ప్రభుత్వం కూడా ఈ విధంగా సహకారం అందించినటువంటి దాఖలాలు లేవు. ప్రతి పేద కుటుంబానికి సహాయం చేయాలనేటువంటి ఆలోచన లేదు. ఇలా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలందరినీ కూడా కంటికి రెప్పలాగా కాపాడుతున్నాడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. వికారాబాద్ జిల్లా మార్పల్లి మండల కేంద్రంలో గౌడ సంఘం మండల అధ్యక్షుడు నాయిబ్ గౌడ్ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్కు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు ఏకం చేసి తనకున్న కొద్దిపాటి సైన్యంతో ఆయుధ సంపత్తితో గోల్కొండ కోటతో పాటు తెలంగాణ ప్రాంతంలోని 32 కోటలను జయించిన తొలి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ అరుణ్ కుమార్ గౌడ్, తుల్చారం తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా మర్పల్లి మండలంలో ఈ యొక్క గౌడ సంఘం ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. కాబట్టి మన మండల గౌడ సంఘం తరఫు నుంచి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కరించుకొని ఈ యొక్క సర్దార్ సర్వాయి పాపన్న గారి వర్ధంతి సందర్భంగా అందరు కూడా తెలపడం జరుగుతుంది. ఈ యొక్క ఆదేశాల మేరకును రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లో బీజేపీ మండల నాయకుడు అక్రమ అరెస్టులను నిరసిస్తూ ఇచ్చిన పిలుపు మేరకు వాణిజ్య వ్యాపార సంస్థల బంద్ ప్రశాంతంగా కొనసాగింది. ఈ సందర్భంగా మండల ప్రధాన కార్యదర్శి కోళ్ల కృష్ణయ్య మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే ప్రతి హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని అన్నారు. అధికార పార్టీ నేతలకు కొమ్ము కాస్తూ వారిపై చర్యలు తీసుకోకుండా తమ పార్టీ వారిని అరెస్టు చేయడం సిగ్గుచేటని అన్నారు. అక్రమంగా అరెస్టు చేసిన నాయకులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యాలయ సహ కార్యదర్శి వాదా నరేష్, ఎస్సీ మోర్చా జిల్లా నాయకుడు మీసా శంకర్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు
జిల్లాల మల్లేశం, కిసాన్ మోర్చా నాయకుడు వరి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. మండల అధ్యక్షుడు కస్తూరి కార్తిక్ రెడ్డి అక్రమ రిమాండ్కు నిరసనగా ముస్తాబాద్ పట్టణంలో ఈరోజు స్వచ్ఛంద బంద్కు భారతీయ జనతా పార్టీ పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు మన సిరిసిల్ల జరిగిన సంఘటన ఏదైతే ఉందో తంబాకు ప్యాకెట్లతోని గౌరవ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్పై తంబాకు ప్యాకెట్లతోని అభిషేకం చేయడం జరిగింది. ఒక నిషేధిత వస్తువైన తంబాకుతో ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి భారతీయ జనతా పార్టీ నాయకులు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు ఉండొచ్చు, సంజయ్ గారి పైన కావచ్చు, ఇంకోరిపైన కావచ్చు, నిరసన తెలియజేసే హక్కు మీకు ఉండొచ్చు, కానీ ఆ విధంగా నిరసన చేయడం కరెక్ట్ కాదు. దానికి ప్రతిచర్యగానే ముస్తాబాద్ మండలంలో నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారిపై మద్యం సీసా చేయడం జరిగింది. దీన్ని నిరసిస్తూ పోలీసులు అక్రమ అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి దయచేసి ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడవద్దని, అలాగే అక్రమ అరెస్టులను భారతీయ జనతా పార్టీ నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేస్తూ వాళ్ళను బేషరతుగా విడుదల చేయాలని కోరుతున్నాం. ముస్తాబాద్ మండల బంద్కు పిలుపునివ్వడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు కస్తూరి కార్తిక్ రెడ్డి, అలాగే బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి పెంజర్ల కళ్యాణ్ని ఇలా నిన్నటి రోజున అక్రమంగా అరెస్ట్ చేసి వారిని జైలుకి మా యొక్క బాధలను అర్థం చేసుకొని బంద్ చేసిన ముస్తాబాద్ షాపు యజమానులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. దీనికి ఎవరు బాధ్యత అంటే ఆ యొక్క గుట్కా తంబాకు తోటే ఈ రాద్ధాంతం తయారు చేసిన కేటీఆర్ గారు నీ కాన్సెంట్ ఇవాళ ఎంత ఆగమవుతుందో నీవు రాష్ట్రాన్ని అంత పాలిస్తున్నాడుగా దానికి ఒక సిగ్నల్గా పోతుంది. నీవు ఇలాంటి నీ అనుచరులే కావచ్చు, నీ తొత్తులే కావచ్చు, ఈ చిల్లర వ్యవహారాన్ని ఎక్కడ కానీ దాన్ని నీవే వాళ్ళని అరికట్టి ఇలాంటి ఈ దారులకు తీయకుండా దీనికి బాధ్యతవి నీవే కేటీఆర్. నువ్వు స్థానిక ఎమ్మెల్యేవు మరియు కేసీఆర్ కుమారుడవు మరియు మంత్రివి. దీని బాధ్యత మొత్తానికి నీదే బాధ్యత అని మేము ముస్తాబాద్ బీజేపీ తరఫున మండల శాఖ తరఫున నీకు ఇదొక హెచ్చరికగా మేము హెచ్చరిస్తున్నాం. హనుమకొండ లష్కర్ బజార్లోని ప్రభుత్వ మార్కాచి హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు ఫేర్వెల్ పార్టీ నిర్వహించినట్లు ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ మహమ్మద్ అన్వర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న 4 సెక్షన్లలోని 203 మంది విద్యార్థులకు వార్షిక పరీక్షల నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనల మేరకు తర్ఫీదు ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు ఉమా మాధవి, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. డి సెక్షన్ బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉండండి. నెక్స్ట్ ఫోటో డి సెక్షన్. Please be noted. పైన క్లాసులలో ఉన్నటువంటి టీచర్లందరూ కూడా కిందికి రావాలండి. మా హెచ్ఎం గారు ఉమా మాధవి గారు పర్యవేక్షణ చేశారు. పిల్లలకు కావాల్సినంత పరీక్షకు ఏ విధంగా తయారు చేయాలో మానసికంగాను, ఇంకా అదే కాకుండా వాళ్ళ యొక్క చదువు జ్ఞానంతో పాటుగా వాళ్ళకు కావాల్సినటువంటి వివిధ రకాలైనటువంటి స్నాక్స్ కూడా ప్రభుత్వం ఈ సంవత్సరం ఏర్పాటు చేసింది. దాంతో పిల్లలు పరీక్ష రాయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే ఇది వారికి జీవితంలో మలుపురాయి కాబట్టి వాళ్ళందరూ కూడా పరీక్షలు ఎప్పుడో అయిపోతే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో వాళ్ళు. మా యొక్క పాఠశాల మేమందరం కూడా ఉపాధ్యాయ మిత్రులందరం కూడా వాళ్ళకు కావాల్సినటువంటి వివిధ రకాల నైపుణ్యాలన్నింటినీ కూడా వాళ్ళకు మేము నేర్పించాము. రాతపరంగా కానివ్వండి, విషయపరంగా కానివ్వండి,
ఇంకా ప్రశ్నపత్రాల యొక్క విశ్లేషణ కూడా చేసి వాళ్లకు ప్రశ్నకు జవాబు ఏ విధంగా రాయాలో అది కూడా మేము నేర్పించాము. పిల్లలందరూ కూడా దాదాపుగా మా యొక్క ఆలోచన ప్రకారంగా 99% మంది వాళ్ళందరూ కూడా నేను చెప్పినటువంటి విషయాలను అవగాహన చేసుకొని దానికి తగ్గట్టుగా వాళ్ళు తయారయ్యారని మేము ఆశిస్తున్నాం. ఈరోజు మా పాఠశాలలో పిల్లల 10వ తరగతి పరీక్షలు రాయబోతున్నారు కాబట్టి వాళ్ళకు ఫేర్వెల్ ఏర్పాటు చేస్తాము. దాంట్లో కూడా వాళ్ళు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇంకా అదే కాకుండా తరగతి ప్రకారము ఫోటో సెషన్, ఇక్కడ మా దగ్గర SSC 4 సెక్షన్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళ యొక్క ఫోటో సెషన్ కూడా పెట్టాము. దాంట్లో కూడా వాళ్ళందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. నా పేరు ముహమ్మద్ అన్వర్, మా యొక్క HM గారు ఉమా మాధవ్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామ శివారులో అర్ధరాత్రి గొర్రెల షెడ్డుపై కుక్కలు దాడి చేయడంతో 35 గొర్రెలు మృతి చెందాయని యజమాని చిట్టవేన నరసయ్య వాపోయాడు. గొర్రెల పెంపకంతో కుటుంబాన్ని పోషిస్తూ జీవిస్తున్న బాధితుడికి ఒకేసారి దాదాపు 4 లక్షల రూపాయల వరకు నష్టం వచ్చిందని, కనుక ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని నామాపూర్ వాసి తాడేపు అనిల్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గవర్నమెంట్ కొంచెం ఎవరన్నా నాకు ఆధీనం ఇస్తే బతకగలుగుతాను. వాటితోనే నేను పోషణ, నా ఇంటి పోరాల పోషణ నేను ఎలా తీసుకుంటున్నాను. సరే మీరు గవర్నమెంట్ గారు మీరు దయచేసి మమ్మల్ని ఆదుకోవాలి. కుక్కలు పొద్దుకి రాత్రి దాడి చేసినాయి. నాకు 35 గొర్రెలు అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. ఒక 3 లక్షల మాలు ఉంటుంది. మీరు ఎట్లా చేసి నాకు దయచేసి మీరు గవర్నమెంట్ వారు ఆదుకోవాలి. ఎన్ని గొర్రెలు ఉండే? 30 గొర్రెలు ఉండే. 30 కథమైనా? 30 కథమైనా. ఎన్ని రోజులు ఇక్కడ దొడ్డి పెట్టబట్టి? ఇప్పుడు 2 నెలలు అయిపో. అంతకుముందు అక్కడ పెట్టుండి నుండి ఇక్కడ తీసుకొచ్చి పెట్టి ఇప్పుడు 4 నెలలు ఇక్కడ పెట్టి. అంటే ఏంది కుక్కలేనా? కుక్కలే. అంటే మీరు వచ్చారుకున్నాయి కుక్కలు? అన్నీ వచ్చారు. 2 కుక్కలు గుట్టకుని పుట్టు నుంచి ఇక్కడ వీటిలో కూడా నడివినాయి. ఇక్కడ ట్యాంక్ ఇక్కడ మొదలెట్టి ట్యాంక్ దాకా ఉరికినాయి. ఇప్పుడు అన్నిటికీ ఇంకా మీతో ఏం బతకలేదు ఒక్కటి కూడా? ఏం బతకలేదు. అవేం బతకాయి. 2-3 బతకాయి. నీ పేరు ఏం పేరు? ఏం నర్సే? సిటీమైన నర్సయ్య. చిట్టమేని నరసింహులు అని మన నామపూర్ గ్రామానికి చెందిన మన ముద్దిరాజు. ఆయనే గొల్లు గత 3-4 సంవత్సరాల నుంచి గొల్లు మీదనే గొల్లు కాసుకుంటూ బతుకుతాడు. ఆయనే ఈ గొల్లు మీద కుటుంబాన్ని పోషణ చేసుకోవడం జరుగుతుంది. ఇవల్ల ఈరోజు రాత్రి కుక్కలు ఆయన దొడ్డి మీద దాడి చేసి అతి ఘోరంగా మొత్తం కొరికి పడేసినాయి. ఎక్కడెక్కడ అవన్నీ చింపేసినాయి. వీళ్ళను అతి ఘోరంగా దాడి చేసినాయి కాబట్టి ఆయన దాడిలో అవన్నీ చనిపోయినాయి. అయినను ఈ 3-4 లక్షల నష్టం జరిగింది చిట్టమేని నరసింహులకు. ప్రభుత్వము ఈ దాని మీద ఆధారపడి బతుండు కాబట్టి ప్రభుత్వం దాన్ని గుర్తించి ఆయనకు జీవనోపాధి అదే గొల్లు కాబట్టి ఆయనకు మళ్ళా ప్రభుత్వం ఆదుకొని ఆయన గొల్లు ఇప్పించి ఆయనను ఆదుకోవాలని కోరుకుంటున్నాము. అందరికి ధన్యవాదాలు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బూర్కుపల్లి శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో అంబలి సేవా కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో సేవా సమితి ప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంబలి కోసం జనం బారులు తీరారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంపాదించిన దానిలో కొంత భాగం దాన ధర్మాలు చేయండి. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హితవు. శ్రీ వీర హనుమాన్ విజయయాత్రను ప్రారంభించిన మంత్రి అల్లోల. శోభయాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ముంబై డోల్తాషా బృందం. కన్నుల పండుగగా శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమాంబ కళ్యాణోత్సవం. ఒక్కో రోజు ఒక్కో వాహనంపై ఊరేగుతూ దర్శనం ఇవ్వనున్న అమ్మవారు. వరంగల్ పశ్చిమలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం. డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవారెడ్డి ధీమా.
ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.